హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్తే. నేను మీ సింధుని. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్యాషన్ బై సింధు. ఇవాల్టి వీడియోలో పిల్లలకి ఈవినింగ్ టైం చట్పటాగా ఏదైనా స్నాక్ రెసిపీ ప్రిపేర్ చేయాలనుకుంటే చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకునే ఒక చక్కటి స్నాక్ రెసిపీ అండి. ఇవాళ నేను చూపించబోయే మాకరోని కుర్కురే. సో లేట్ చేయకుండా రెసిపీ ప్రిపరేషన్ ఎలాగో చూసేద్దాం రండి. రెసిపీ ప్రిపరేషన్ కోసం ఫస్ట్ స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకున్నాను. అందులోకి 2 కప్పుల వరకు వాటర్ అనేది వేసి వాటర్ని కేవలం హై హీట్లోనే రోలింగ్ బాయిలింగ్ వచ్చే వరకు బాయిలింగ్ చేసుకోవాలి. ఈ రెసిపీ ప్రిపరేషన్లో నేను ఎల్బో షేప్డ్ మ్యాక్రోని 1 కప్పు వరకు యూజ్ చేశాను. మ్యాక్రోనిని పాస్తా అని కూడా అంటుంటారు. మీరు కావాలి అనుకుంటే వీట్ ఫ్లోర్తో ప్రిపేర్ చేసిన పాస్తాను కూడా ఈ రెసిపీ ప్రిపరేషన్లో యూజ్ చేసుకోవచ్చు. వాటర్ మనకి బాయిల్ అవుతున్నప్పుడు ఇందులోకి ఒక పావు టీ స్పూన్ సాల్ట్ వేసుకుని ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. వాటర్ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు ఇలా రోలింగ్ బాయిలింగ్ అవుతున్నప్పుడు ఈ మ్యాక్రోని మొత్తాన్ని అందులోకి వేసేయండి. ఆయిల్ వేయటం వల్ల మ్యాకరోని అనేది మనకి కుక్ అయ్యేసరికి ఒకదానికొకటి స్టిక్కీగా ఉండకుండా పొడి పొడిగా ఉంటుంది. మ్యాకరోని వేసాక ఫ్లేమ్ అనేది లోకి అడ్జస్ట్ చేసుకుని మ్యాకరోని మనకి సెమీ సాఫ్ట్గా కుక్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. సాఫ్ట్గా కుక్ అవటం అంటే వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు ఇలా ఒక నైఫ్ పెట్టి ఒక మ్యాకరోనీని మీరు మధ్యలోకి ఇలా కట్ చేస్తే అది ఈజీగా కట్ అవ్వాలి, బట్ అట్ ద సేమ్ టైం కొంచెం గట్టిగా ఉండాలి. సో ఈ స్టేజ్ వచ్చిన తర్వాత ఫ్లేమ్ అనేది ఆఫ్ చేసేయండి. ఇప్పుడు కుక్ అయిపోయిన ఈ మ్యాకరోని మొత్తాన్ని ఒక జాలీ గరిటలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. దానివల్ల అందులో ఉన్న అడిషనల్ వాటర్ మొత్తం కూడా సెపరేట్ అయిపోతుంది. అలాగే ఈ మ్యాకరోని పైకి ఒక 1 or 2 గ్లాసెస్ వరకు నార్మల్ వాటర్ అనేది పోసేయండి. దీనివల్ల మ్యాకరోని అనేది ఆ వేడికి అడిషనల్ సాఫ్ట్నెస్ అనేది అవ్వకుండా సెమీ సాఫ్ట్గా అలాగే ఉండిపోతుంది టెక్స్చర్ అనేది. వాటర్ మొత్తం డ్రైన్ అయిపోయిన తర్వాత ఇందులోకి 3 టీ స్పూన్ల వరకు కార్న్ఫ్లోర్ అనేది వేస్తున్నాను. అలాగే ఒక 2 టీ స్పూన్ల వరకు బియ్యపిండి అనేది వేస్తున్నాను. ఈ బియ్యపిండి నార్మల్గా మనకి షాప్స్లో దొరికే బియ్యపిండి. మీరు కావాలి అనుకుంటే 2 టీ స్పూన్ల కార్న్ఫ్లోర్ 2 టీ స్పూన్ల బియ్యపిండి వేసుకుని అవసరానికి తగినట్టు ఆ అడిషనల్ 1 టీ స్పూన్ కార్న్ఫ్లోర్ అనేది అడ్జస్ట్ చేసుకుని వేసుకోవచ్చు. సో మనం చేత్తో కాకుండా ఇలా ఈ జల్లెడ్ హెల్ప్లోనే మనం వేసిన కార్న్ఫ్లోర్ బియ్యపిండి 2 కూడా మ్యాకరోనికి బాగా యూనిఫామ్గా కోట్ అయ్యేటట్టు చూసుకోండి. వేడి మీద ఉన్నప్పుడే ఈ ఫ్లోర్స్ అంటే ఈ పిండిలు 2 కోట్ చేయడం వల్ల మ్యాకరోనికి బాగా పడతాయి అవి. మీరు చేత్తో ఆ వేడిని టాలరేట్ చేయగలమంటే చేత్తోనే బాగా కలిసేటట్టు కలుపుకోండి. 2 పిండిలు బాగా పట్టించిన తర్వాత ఎక్సెస్ పిండి మొత్తం కూడా ఒకసారి జల్లెడతో జల్లించేసేయండి. దానివల్ల మ్యాకరోనికి ఎంతైతే అవసరం పడుతుందో అంత పిండి మాత్రమే స్టిక్ ఆన్ అయి ఉండిపోతుంది. ఇప్పుడు డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ అనేది ఒక కడాయిలో పోసి ఆయిల్ జస్ట్ మీడియంగా హీట్ చేయండి. ఈ రెసిపీ ప్రిపరేషన్ కోసం ఆయిల్ అనేది ఎక్కువ టెంపరేచర్ ఉండకూడదు, ఎట్ ద సేమ్ టైం మరీ తక్కువ టెంపరేచర్లో కూడా ఉండకూడదు. ఫ్లేమ్ అనేది మీడియంకి అడ్జస్ట్ చేసుకుని మనం రెడీ చేసి ఉంచుకున్న ఈ మ్యాకరోని మొత్తాన్ని ఒకేసారి కాకుండా 2 or 3 బ్యాచెస్లో కడాయికి సరిపడా వేసుకోండి. అటు ఇటు ఫ్లిప్ చేసుకుంటూ కుక్ చేసుకోవడానికి కొంచెం స్పేషియస్గా ఉండేటట్టు ఫ్రైయింగ్ చేసుకోవడానికి సరిపడేనన్ని మాత్రమే వేసుకోండి. నేను మీరు కడాయిలోకి వేసిన తర్వాత ఇమీడియట్గా గెరిట అనేది పెట్టొద్దు. మనం వేసిన పిండిల్లో ఉన్న పచ్చిదనం మొత్తం గెరిటికి చుట్టుకుపోతుంది. సో కొంచెం ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అలా వదిలేస్తే అవి కొంచెం సెటిల్ అయిపోతుంది. అప్పుడు గెరిట పెట్టి యూనిఫామ్గా అన్ని సైడ్స్ కూడా ఫ్లిప్ చేసుకుంటూ కేవలం మీడియం టు హై హీట్లోనే కుక్ చేసుకోండి. ఇవి కుక్ అవుతున్నప్పుడు కొంచెం ఆయిల్ చిందుతున్నట్టు అనిపిస్తుంది, బట్ అది చిందదండి, జస్ట్ ఆ సౌండ్ మాత్రం మీకు అలా వస్తుంది. సో వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు అన్ని సైడ్స్ కూడా యూనిఫామ్గా కుక్ చేసుకోండి. ఈ మ్యాకరోని అనేది చాలా ఫాస్ట్గానే ఫ్రై అయిపోతుంది. సో లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక మీరు డ్రైన్ అవుట్ చేసుకోవాలి ఎక్సెస్ ఆయిల్ మొత్తం కూడా. మీకు అడిషనల్ కలర్ అనేది బయటికి మనం డిష్ అవుట్ చేసుకున్నాక వచ్చేస్తుంది. అలా కాకుండా మీరు స్టవ్ మీద అంటే ఆయిల్లో ఉన్నప్పుడే మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వెయిట్ చేసినట్లయితే అది బయటకు వచ్చాక ఇంకా బాగా డార్క్ బ్లాకిష్ కలర్కి వచ్చేస్తుంది. ఫస్ట్ బ్యాచ్ ఇలా డ్రైన్ ఆఫ్ చేసేసిన తర్వాత సెకండ్ బ్యాచ్ మ్యాకరోని కూడా వేసేసి అలాగే ఫ్రైయింగ్ అనేది చేసుకున్నానండి. ఈ మ్యాకరోనిని యాజ్ ఇట్ ఈస్ ఇలాగే మీరు సర్వ్ చేసేయచ్చు. లేదా మరింత చట్పట్గా కావాలి అంటే ఏమేమి యాడ్ చేయాలనేది ఫర్దర్గా ఇంక్లూడ్ చేశాను. సో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మ్యాకరోనితో ప్రిపేర్ చేసిన మరికొన్ని రెసిపీస్ తాలూకా లింక్స్ అనేవి నేను పైన ఐకార్డ్స్లోను చివరి ఎండ్ స్క్రీన్లో షేర్ చేస్తాను. కుదిరితే ఆ రెసిపీస్ కూడా ఒకసారి వాచ్ చేయండి. ఈ మ్యాకరోని కుర్కురే అనేది మనం ప్రాపర్గా ఒక ఎయిర్టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే 1 week to 10 days పాటు చాలా ఫ్రెష్గా ఉంటాయండి. మాకరోని కుర్కురే మరింత టేస్టీ రావటం కోసం కొంచెం చిటికడంత సాల్ట్ వేసుకున్నాను. ఒక 1/2 టీ స్పూన్ కారం వేసుకుని 1/2 టీ స్పూన్ చాట్ మసాలా పౌడర్ కూడా వేసాను. ఇప్పుడు మనం వేసిన సాల్ట్, చిల్లీ పౌడర్, చాట్ మసాలా పౌడర్ 3 కూడా ఈ మాకరోనికి బాగా పట్టేటట్టు గిన్నెలోనే టాసింగ్ అనేది చేసేయండి. సో చాలా బాగుంది కదా, తప్పకుండా ట్రై చేసి ఫీడ్బ్యాక్ని కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకుని రెసిపీ నచ్చితే ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ వీడియో లింక్ ఫార్వర్డ్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్ వెరీ మచ్ ఫర్ వాచింగ్.